ని మనం ఎన్నుకోవాలి. మనం ఖచ్చితంగా ఎలక్ట్రల్ ప్రాసెస్లో పోలింగ్ డే రోజు ఇన్వాల్వ్ అయ్యి నేను ఓటేస్తాను అనుకుంటేనే ఖచ్చితంగా కూడా మనం అనుకున్న నాయకుడిని మనం ఎన్నుకుంటాము. నా ఒక్క ఓటుతో ఏమవుతుంది? నేను పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని హిందూ మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నేషనల్ ఓటర్స్ డే, జాతీయ ఓటర్స్ దినోత్సవ శుభాకాంక్షలు. మనకి రాజ్యాంగం 1950 నుంచి రిపబ్లిక్ అయింది. మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే మొత్తం ప్రపంచంలో ద బిగ్గెస్ట్ డెమోక్రసీ, ఇంతకుముందు మాట్లాడుతూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. మన దగ్గర మొత్తంగా 96 crore ఓటర్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ మనము ఒక పోలింగ్ ప్రక్రియ జరిపాలంటే ఆల్మోస్ట్ 1.5 crores పోలింగ్ పర్సనలే అవసరం ఉంటుంది. మన ఎలక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. అది కాకుండా మన దగ్గర తీసుకుంటే 800, అట్లా మన రాష్ట్రం, మన దేశం మొత్తం తీసుకుంటే ఆల్మోస్ట్ 12 లక్షల పోలింగ్ స్టేషన్. అంటే ఎవరు కూడా మిస్ కావద్దు, ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో అది హిల్ ఏరియా కానీ లేకపోతే అక్కడ ఓన్లీ 10 మంది నివసించని ఒక్కటే కుటుంబం ఉన్నా కూడా అక్కడ ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.